బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఇస్లామియా ఆరాధనల పుస్తకంలో మనం ఈరోజు పాకీ ఆదా ఈమాన్ శుచి చుడతలు దానిలో గుసుల్ నియమాలు దాని గురించి తెలుసుకుందాం. ఇలా మనం గుసుల్ నియమాలు, గుసుల్ అంటే స్నానం చేయటం అని అర్థం. దివ్య ఖురాన్లో గుసుల్ గురించి స్పష్టమైన ఆదేశం ఉంది. మీరు అపరిశుద్ధులుగా ఉంటే స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి. అల్ మాయిదా సూరా ఆయత్ నెంబర్ 6. గుసుల్ని అనివార్యం వాజిబ్ చేసే విషయాలు. సంభోగం, గుసుల్ని అనివార్యం వాజిబ్ చేసే విషయాలు. నెంబర్ 1 సంభోగం. ఇక్కడ సంభోగం అంటే స్త్రీ పురుషుల మర్మావయవాలు కలవటం అని అర్థం చేసుకోవాలి. ఆ స్థితిలో వీర్యస్ఖలనం జరగకపోయినా గుసుల్ స్నానం చేయటం అనివార్యం అవుతుంది. అహ్మద్ మువత్తా ఇమాం మాలిక్. ఎహ్తిలాం. నెంబర్ 2 ఎహ్తిలాం. నిద్రలో కానీ మేల్కొని ఉన్నప్పుడు కానీ స్త్రీ పురుషులకు వీర్యస్ఖలనం జరగటాన్ని ఎహ్తిలాం అని అంటారు. దైవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మర్మాంగం నుండి నీరు వెలువడితే నీటితో స్నానం చేయటం అనివార్యం అవుతుంది. ముస్లిం. ఋతుస్రావం, పురుటి రక్త స్రావం తర్వాత స్నానం చేయటం అనివార్యం అవుతుంది. బుఖారీ, ముస్లిం. నెంబర్ 3 హైజ్. స్త్రీలకు ప్రతి నెల జరిగే ఋతుస్రావాన్ని హైజ్ అని అంటారు. ఈ హైజ్ కాల పరిమితి 3 లేక 5 లేక 7 లేక 10 రోజుల వరకు ఉంటుంది. 4 నిఫాస్. స్త్రీలకు కాన్పు అయిన తర్వాత 40 రోజుల వరకు స్రవించే రక్తాన్ని నిఫాస్ అని అంటారు. మరణించిన వ్యక్తికి స్నానం చేయించడం వాజిబ్, తప్పనిసరి. బుఖారీ, ముస్లిం. క్రొత్తగా ఇస్లాం స్వీకరించేవాడు తప్పనిసరిగా గుసుల్ చేయాలి. ముస్నద్ అహ్మద్. గుసుల్ సున్నత్ అయ్యే సందర్భాలు: జుమా రోజు, బుఖారీ, ముస్లిం. ఫిత్ర్, రమజాన్, అజ్హా, బక్రీద్ పండుగ రోజు. ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజ్హా, బక్రీద్ పండుగ రోజు. ఇబ్నే మాజా. హజ్ మరియు ఉమ్రా సందర్భంలో ఇహ్రాం దీక్ష పూయినప్పుడు. ముస్లిం, తిర్మిజీ. శవానికి గుసుల్ చేసిన వ్యక్తికి. అహ్మద్, అబూదావుద్. పై అన్ని సందర్భాల్లో గుసుల్ చేయడం సున్నత్ మరియు అభిలషణీయం. గుసుల్లోని ఫర్జులు: సంకల్పం, నియత్. నెంబర్ 2 మొత్తం శరీరావయవాలను కడగడం. గుసుల్లోని సున్నతులు: చేతులు 3 సార్లు కడుక్కోవటం, మర్మాంగాన్ని శుభ్రపరచుకోవటం, వుజూ చేయటం, తల మీద నుండి 3 సార్లు నీళ్లు పోసుకోవటం, శరీరానంతటిని నీటితో తడపడం. బుఖారీ, ముస్లిం. గుసుల్ చేసే పద్ధతి. నెంబర్ 1 ముందుగా గుసుల్ చేస్తున్నానని మనసులో అనుకొని ఆ తర్వాత బిస్మిల్లాహ్ అని మొదలెట్టాలి. నెంబర్ 2 లైంగిక అశుద్ధత. నిద్రలో వీర్యస్ఖలనం, ఋతుస్రావం, పురుటిస్రావాల తర్వాత చేసే గుసుల్లోనైతే ఎడమ చేత్తో మర్మంగాను కడుక్కోవాలి. తర్వాత చేతిని మట్టిపై రుద్ది గాని లేదా సబ్బుతో గాని 3 సార్లు కడుక్కోవాలి. వుజూ చేసుకోవాలి గాని కాళ్ళు మాత్రం కడుక్కోకుండా ఉండాలి. తల మీద నుంచి 3 సార్లు నీళ్లు పోసి కడగాలి. మొదట కుడివైపు, ఆ తర్వాత ఎడమవైపు వెంట్రుకల పాదాల దాకా నీళ్లు చేటట్లు తలను బాగా తోముకోవాలి. ఆ తర్వాత మొత్తం శరీరంపై నీళ్లు పోసుకొని బాగా తోముకుంటూ స్నానం చేయాలి. చివర్లో కాళ్ళు కడుక్కోవాలి. బుఖారీ, ముస్లిం. గుసుల్ చేసే పద్ధతిలో వుజూ కూడా చేరి ఉంది కనుక గుసుల్ తర్వాత కూడా వుజూకు సంబంధించిన ఈ ప్రార్థన వాక్యాలు పఠించాలి. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహుమ్మ అజ్అల్నీ మినత్ తవ్వాబీన వజ్అల్నీ మినల్ ముతతహ్హిరీన్. అల్లాహుమ్మ అజ్అల్నీ మినత్ తవ్వాబీన వజ్అల్నీ మినల్ ముతతహ్హిరీన్. ముస్లిం, తిర్మిజీ. వుజూ గురించి పూర్తి వివరాలు ముందు పేజీలో రాబోతున్నాయి.
ఉసూల్లో గమనించదగిన విషయాలు: స్నానం చేసేటప్పుడు కలిమయే షహదత్ పఠించా అని ఖురాన్ హదీసుల్లో ఎక్కడా లేదు. అదేవిధంగా గుసూల్ చేస్తున్నప్పుడు ఖురాన్ సూక్తులు పఠించడం, ప్రార్థనలు చేయడం కూడా నిరాధారమైన విషయాలే. వీటికి ప్రామాణిక హదీసుల్లో రుజువు లభించదు. పైగా స్నానాల గదులు, శ్మశానాల వంటి చోట్ల ఖురాన్ సూక్తుల్ని పఠించకూడదని కఠినంగా వారించడం జరిగింది. స్త్రీలకు ప్రత్యేక సౌకర్యం: లైంగిక అశుద్ధావస్థలో ఉన్న స్త్రీ గుసులు చేసేటప్పుడు ముడివేసి ఉన్న జడను విప్పదీయనవసరం లేదు. తల మీద నుంచి మూడు దోసిళ్ళు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ముస్లిం. సో ఇవండి ఈరోజు టాపిక్ ఇలా గుసుల్ గురించి. జజాకల్లాహ్ ఖైర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.